హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను పప్పు కూర చేస్తున్నాను. పప్పు, వంకాయ, చింతాకు, మామిడికాయ వేసి కూర చేస్తున్నాను. పప్పు కూర అందరూ చేస్తారు అండ్ వెజిటేబుల్స్లో అయితే ఎవరి హౌస్లోనూ పప్పు కూరే ఉంటుంది స్పెషల్ అయితే. సో ఇప్పుడైతే నా స్టైల్లో సింపుల్గా నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను. ఇక్కడైతే నేను 1/2 కప్ కన్నా తక్కువ పప్పు తీసుకొని వాటర్ వేసుకొని 2 టైమ్స్ అనేది నీట్గా వాష్ చేసుకుంటున్నాను. 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 5 చిన్న టమాటాలు, వీటిని అయితే నేను ముక్కలుగా కట్ చేయట్లేదు. చిన్న టమాటాలే కదా, ఈజీగా కుక్ అయిపోతాయి. పెద్ద టమాటా అయితే 2 తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలు, పసుపు, జీలకర్ర వేసుకొని పప్పు కుక్ అయ్యేంత వాటర్ పోసుకొని పప్పునైతే నీట్గా కుక్ చేసుకోవాలి. పప్పు మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే చింతాకు వేసుకోవాలి. చింతాకునైతే పురుగు ఏమీ లేకుండా బాగా చూసి వలుచుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని చింతాకు అయితే పప్పులో వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇప్పుడు చింతాకు వేస్తున్నాను. దీని తర్వాత అయితే మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మామిడికాయని వాష్ చేసుకొని వేసుకోవాలి. మామిడికాయ, చింతాకు బాగా ఉడికిన తర్వాత మనము పప్పు కూరకు సరిపోయే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత దీన్ని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. నేనైతే మెత్తగా ఏం మెదపట్లేదు, నాకు మెత్తగా మెదిపితే నాకు ఇష్టం ఉండదు. సో అందుకని అయితే నేను ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను మెదుపుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని అయితే ఇంత కన్సిస్టెన్సీలో నేను మెదుపుకున్నాను. ఇప్పుడైతే దీనికి సరిపడా పోపు వేసుకోవాలి. పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు వేసుకొని హీట్ చేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పు కూరలో ఎప్పుడు ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకని అయితే నేను కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పప్పు కూరలో అయితే అది వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇందులో అయితే ఎండుమిర్చి వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ కూడా పప్పు కర్రీలో చాలా బాగుంటుంది అండ్ వెల్లుల్లి వేసినా కూడా చాలా బాగుంటుంది. మీరు అయితే ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.